ఐపీఎల్ 2024 చివరి అంకానికి 2 అడుగుల దూరంలో నిలిచింది. కనీ విని ఎరుగని రీతిలో సాగిన ఆ సీజన్ ఐపీఎల్ క్రికెట్ అభిమానులకు మస్తు మజాను పంచింది. అయితే ప్లే ఆఫ్ ఛాన్స్ కోసం పోరాడిన చెన్నై బెంగళూరు మ్యాచ్ మాత్రం హై వోల్టేజ్ మ్యాచ్ గా సాగింది. నువ్వా నేనా అన్నట్లు పోరాడిన 2 జట్లు విజయం కోసం సాయశక్తులా కృషి చేశాయి. అయితే చేసింగ్ చివర్లో తడబడిన చెన్నై బెంగళూరును ప్లే ఆఫ్ కు పంపించి ఈ సీజన్ ఐపీఎల్ కు సెకండ్ హాఫ్ తీసుకుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ మీద మీమ్స్ ఐపీఎల్ అభిమానుల్లో జోష్ ను పెంచుతున్నాయి. ఇక విషయంలోకి వెళితే చెన్నై మాజీ సారథి ప్రస్తుత వికెట్ కీపర్ ఎంఎస్ ధోని ఎస్బీఐ బ్యాంకుకు బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులయ్యారు. బెంగళూరు జట్టుకి యజమాని అయిన విజయ్ మాల్యా సదరు బ్యాంకు నుంచి అప్పు తీసుకుని ఎగ్గొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎస్బీఐ బ్రాండ్ అంబాసిడర్ ధోని జట్టు మీద బెంగళూరు గెలవడంతో ఇది కదా విజయ్ మాల్యాకు కావాల్సింది అంటూ మీమత్ సరదాగా పంచులు పేలుస్తున్నారు. కాగా అసలు ఆశలే లేని ఆర్సీబీ గొప్పగా పుంజుకొని లీగ్ స్టేజ్ లో 4th ప్లేస్ లో నిలవటం ప్రపంచ క్రికెట్ అభిమానుల్ని ఆశ్చర్యాన్ని నింపింది. సెమీస్ ధరకు చేరుకున్న ఐపీఎల్ లో మొదటి సెమీస్ కలకత్తా హైదరాబాద్ జట్టు మధ్య జరగనుంది. రెండో సెమీస్ రాజస్థాన్ బెంగళూరు మధ్య జరగబోతోంది. మొదటి సెమీస్ లో ఓడిన జట్టు రెండో సెమీస్ లో అనగా రెండో క్వాలిఫైర్ తో గెలిచిన జట్టుతో మళ్లీ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. మొత్తానికి ఫైనల్ 4 లో చోటు దక్కించుకున్న బెంగళూరు ఈసారైనా విజేతగా నిలవాలని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులు కోరుకుంటున్నారు.